హలో అండి, ఇవాళ మీకు అందరికీ చాలా ఫేవరెట్ అయిన హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇదిగోండి వీడియోలో చూసినట్లుగా మీకు బిర్యానీ అనేది చాలా పొడి పొడిగా అండ్ విడివిడిగా వస్తుంది రైస్ అనేది. అండ్ చాలామంది ట్రై చేస్తుంటారు కానీ రైస్ అనేది ముద్దగా అయిపోవడం, ఆ బిర్యానీ టేస్ట్ అనేది లేకుండా ఏదో సాంబార్ రైస్ లాగా వస్తుంది కదా. సో అలా కాకుండా ఇలా పొడిగా చేసుకునేలా చూపిస్తాను. ప్రొసీజర్ చూసేసేయండి. ఫస్ట్గా ఒక బౌల్ తీసుకోండి, అందులో సాల్ట్ వేయండి. సాల్ట్ కానీ గండుప్పు కానీ బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదా, యాలకులు, లవంగాయలు, చెక్క, సో ఇవన్నీ 1 by 1 ఇలా యాడ్ చేసుకోండి. అన్నీ యాడ్ చేసిన తర్వాత లాస్ట్లో షాజీరా కూడా ఇలా వేసేసుకోండి. అన్నీ కొంచెం స్పైసెస్ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి, లేదు లైట్గా సరిపోతుంది అనుకుంటే 3-4 కంటే ఎక్కువ వేసుకోవద్దు. అండ్ 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ ఆఫ్ పచ్చిమిరపకాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్, అండ్ ఇలా పుదీనా, కొత్తిమీర కట్ చేసుకొని కడిగి పెట్టుకుందండి, అది కూడా వేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది బిర్యానీస్లో చాలా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తుంది. మెయిన్ మనకి బిర్యానీ టేస్ట్ అనేది రావాలి అని అనుకుంటే ఫ్రైడ్ ఆనియన్స్ వల్లే వస్తుందండి. సో ఇవి కూడా నేను యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ సాఫ్రాన్ని కొంచెం వాటర్లో నానబెట్టి ఆ సాఫ్రాన్ వాటర్ కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ ఇలా బిర్యానీకి అనేవి ఇంత పీసెస్ అనేవి కొంచెం పెద్దగానే ఉండాలండి, అప్పుడే బిర్యానీలో చక్కగా వస్తాయి అన్నమాట. సో కడిగి పెట్టుకున్న బిర్యానీకి కావాల్సిన చికెన్ ముక్కలు ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేశాను. యాడ్ చేసి బౌల్లోకి తీసుకోండి. నెక్స్ట్ నెయ్యి వేసుకోండి, లేకపోతే డాల్డా వేసుకోండి. డాల్డా అయితే అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి నెయ్యి అనేది కొంచెం యాడ్ చేస్తున్నాను. సో ఇవన్నీ మన చికెన్ పీసెస్ అనేవి ఉన్నాయి కదా, దానికి పట్టేలాగా మసాజ్ చేశాను కొంతసేపు. అండ్ నెక్స్ట్ కారము. మీకు బిర్యానీ అనేది స్పైసీగా కావాలి అని అనుకుంటే కారం వేసుకోండి. అంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయ పేస్ట్ అనేది వేసాము, సో చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ నిమ్మకాయలండి, నిమ్మకాయలు ఒక 2 పిండుకోండి. ఆ జ్యూస్ అనేది చికెన్ ముక్కలకి పట్టేలాగా అది కూడా మొత్తం కలిసేలాగా 2 minutes అలా మసాజ్ చేసేసేయండి. ఇదిగోండి ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత పెరుగు ఒక 100 grams వరకు తీసుకోండి, లేకపోతే ఒక కంప్లీట్ చిన్న బౌల్ ఏదన్నా ఉంటే ఆ బౌల్ నిండా తీసుకోండి. మొత్తం ఇది పెరుగు కూడా వేసిన తర్వాత అన్నీ ఇలా ఈక్వల్గా ఇలా కలిపేసుకుంటున్నాను. అంటే చికెన్ ఆ పీస్ ఉంటుంది కదా, దానికి పట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 1/2 hour వరకు పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించండి, అందులో వాటర్ పోసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసుకొని కొంచెం మరిగించాలి. అండ్ కొంతమంది బిర్యానీ ఐటమ్స్ వేస్తూ ఉంటారనమాట ఎసురులోకి. బిర్యానీ ఐటమ్స్ అయితే ఏమీ అవసరం లేదండి మనకి దమ్ బిర్యానీలోకి, ఆల్రెడీ చికెన్లోకి వేసాం కదా, అవి వేస్తే సరిపోతుంది. కొత్తిమీర ఒక్కటే వేసాను. అండ్ కొంచెం షాజీరా వేయండి. వేసేసి ఇప్పుడు వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ స్టేజ్ వరకు మరిగించుకోండి. ఇలా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు మీరు సాల్ట్ అనేది టేస్ట్ చూసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసేసుకోండి. అడ్జస్ట్ చేసిన తర్వాత మనం రైస్ అనేది కడిగి పెట్టుకుంటాం కదా, అవన్నీ ఇందులో వేసేసి రైస్ అనేది ఒక 80% వరకు మనకి కుక్ అయితే సరిపోతుంది. అంటే మొత్తం ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదండి, కొంచెం పలుగ్గా ఉన్నప్పుడే ఈ రైస్ అనేది తీసేసుకొని ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్, అది బౌల్లోకి ఈక్వల్గా ఇలా సెట్ చేసుకొని ఇందులోకి రైస్ అనేది సన్న లేయర్స్ కింద ఇలా రైస్ అనేది స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే ఈ రైస్ అనేది కంప్లీట్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, మనకు ఒక 80% వరకు కుక్ అయితే చాలు. అంటే ఎసురు ఉంచే స్టేజ్ అంటారు కదా, అక్కడ వరకు కుక్ అయితే సరిపోతుంది. సో ఇది ఆ వాటర్లోంచి తీసుకొని వాటర్ అన్ని సపరేట్ చేసేసుకొని ఓన్లీ రైస్ని ఇలా లేయర్స్ కింద సెట్ చేసుకోవాలి బౌల్స్లో. అండ్ ఇప్పుడు యాక్చువల్గా అయితే ఫుడ్ కలర్స్ వేస్తారు, నేను సాఫ్రాన్ ఇందాక వాటర్లో నానబెట్టాను కదా, సో న్యాచురల్గా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది కాబట్టి నేను సాఫ్రాన్ వాటర్ని ఇక్కడ యాడ్ చేశాను అనమాట. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఒక లేయర్ కింద వేసేసాను. నెక్స్ట్ నెయ్యి కూడా ఒక 2-3 స్పూన్స్ వేసేసుకొని మూత పెట్టేసి దాని మీద వెయిట్ ఏదన్నా పెట్టేలాగా, ఇదిగోండి నేనైతే ఇది పెడుతున్నాను వెయిట్ కింద. వెయిట్ పెట్టేసేసి
ఒక 20 మినిట్స్ అండి మీడియం ఫ్లేమ్లో పెట్టండి. 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూశాను. ఇదిగోండి బిర్యానీ అయితే ముద్దగా అవ్వకుండా చాలా పొడి పొడిగా చాలా చక్కగా వచ్చింది. చూసారు కదా, మనకి దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. సో మన దాంట్లో మన వీడియోలో అయితే అంటే రైస్ ఐటమ్స్ బిర్యానీస్ ఇవన్నీ పెట్టాను, కానీ చికెన్ బిర్యానీ అయితే నేను ఎప్పుడు పెట్టలేదు. ఇదే మన ఫస్ట్ వీడియో అండి. అంటే నాన్ వెజ్ బిర్యానీస్లో ఇదే నాన్ వెజ్ బిర్యానీ ఫస్ట్ వీడియో మనం పెట్టడం. ఇదిగోండి ఇక్కడైతే ముద్ద అవ్వకుండా పొడి పొడిగా చాలా చక్కగా వచ్చింది. అండ్ టేస్ట్ కూడా ఇంతే బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్